బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఏపీలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. జనసేన తన అభ్యర్థుల ఎంపికపై కీలక ప్రకటన విడుదల చేసింది. 32 అసెంబ్లీ స్థానాలకు 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మరోవైపు పవన్ ఏలూరు, గాజువాక, పిఠాపురం నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ సారథి అందిస్తారు. సారథి, చెప్పండి, ఇటు పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘు, జనసేన ఈ ఎలక్షన్లకు సంబంధించి క్యాండిడేట్ అనౌన్స్ చేసే పనిలో పడింది. ముఖ్యంగా ఇంతవరకు కాస్త వేచి చూసే దూరంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ బయటకు రావడంతో ఒకసారిగా వాళ్ళు కూడా స్పీడ్ మోడ్ లోకి వచ్చారని చెప్పాలి. ఈ రోజు ఉదయం అందుబాటులో ఉన్న కీలక నేతలతో పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటల సేపు కీలక సమావేశం నిర్వహించారు జనసేనలో. అనంతరం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముందు 32 అసెంబ్లీ క్యాండిడేట్లకు సంబంధించిన లిస్ట్ అయితే రెడీ అయింది. దాంతో పాటుగా ఎంపీలను కూడా మేము 7గురిని అనౌన్స్ చేయబోతున్నామని చెప్పారు. అయితే అధికారిక లిస్ట్ ఇంకా బయటకు రాలేదు. ఆ లిస్ట్ కూడా మరి కాసేపట్లో రిలీజ్ కాబోతుంది. లేదు 14వ రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సదస్సు జరగబోతుంది కాబట్టి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి నుంచి కూడా అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేయడానికి అనౌన్స్ చేయడానికి ఆయన ఒక ప్రారంభం అంటే ఒక వేదికగా సభను చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ కీలక నేతలతో కూడా భేటీ అవుతారు. మరి కాసేపట్లోనే ఫేస్బుక్ లో ఆయన లైవ్ లో కూడా రాబోతున్నట్టు ప్రకటించారు. మగనాలతో డైరెక్ట్ గా మాట్లాడతానని చెప్పారు. సో అక్కడ కూడా కొంతమంది పేర్లు అనౌన్స్ చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపున ఆయన సోదరుడు నాగబాబు ఈ రోజు గుంటూరు, అదేవిధంగా విజయవాడలో పర్యటిస్తున్నారు. కీలక నేతలతో భేటీ అవుతున్నారు, పార్టీ అభిమానులతో భేటీ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా పరిణామాలు చాలా వేగంగా జరుగుతుందని చెప్పొచ్చు. కేవలం 4 రోజులు మాత్రమే గొడవన నేపథ్యంలో ఏపీ ఎన్నికలకు జనసేన తన స్పీడ్ పెంచిందని చెప్పాలి. అయితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. రఘు, అయితే సారథి, మరోవైపు 175 స్థానాలకు మేము పోటీ చేస్తామంటున్నారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలతోటి కూడా పొత్తు ఉంది. సో పార్టీల పరంగా సీట్ల కేటాయింపుల విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఎప్పుడు ఇవ్వబోతున్నారు? మరోవైపు పూర్తిగా 175 స్థానాలకు కన్ఫర్మ్గా వీళ్ళు పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తోందా? 175 పోటీ చేస్తారు. అయితే అందులో లెఫ్ట్ పార్టీలు కొన్ని వదిలేస్తారు. అది మాత్రం ఖచ్చితం. లెఫ్ట్ సిపిఐ, సిపిఎంల సంబంధించి కొన్ని సీట్లను ఖచ్చితంగా వదలబోతున్నారు. అంటే వాళ్ళు కొట్టున్న ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలను వాళ్ళకి వదిలేస్తూ మిగతా వాటిలో పోటీ చేయబోతున్నారు. సో జనసేన, లెఫ్ట్ పార్టీలు రెండు కలిపి ఓవరాల్ గా 175 గాను సీట్లను పోటీ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు మొత్తం లిస్టు ఫైనలైజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎన్నికల దగ్గర అంటే 5 లేదా 6 విడతల మధ్యలో తమకు సంబంధించి లిస్టు ఫైనల్ చేయబోతున్నట్టుగా అనుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఫైనల్ అవుతుందని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మొదటి విడతలోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు స్పీడ్ పెంచాల్సి వచ్చింది అన్ని పార్టీలు. ఆ నేపథ్యంలోనే జనసేన కూడా రంగంలోకి దిగింది. కేవలం ఒక వారంలోపే మొత్తం లిస్ట్ అంతా బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. అంతకంటే ముందు అసలు 14వ తారీఖు జరగబోయే జనసేన ఆవిర్భావ సదస్సులోనే మొత్తం లిస్ట్ బయట పెట్టాలని మరో ఆలోచనగా ఉంది. ప్రస్తుతానికైతే 32 మంది అసెంబ్లీ, 9 మంది ఎంపీల అభ్యర్థుల లిస్ట్ అయితే రెడీ అయింది. మరి కాసేపట్లో లిస్ట్ రెడీ చేయబోతామని చెప్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక తన స్పీడ్ పెంచినట్టుగా చెప్పాలి. అయితే దాని ప్రభావం ఈసారి చాలా ఎక్కువ ఎన్నికల్లో ఉంటుంది. గెలుపొందే పార్టీ అవకాశాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని కూడా భావిస్తున్నారు. కాబట్టి పవన్ మరోసారి 2014లో పోషించిన పాత్ర పోషించబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. దీని వివరాలన్నీ పూర్తిగా తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేస్తూ ఉంటుంది. రఘు, సో సారథి, మరోవైపు అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇటు ఏలూరు కానీ, గాజువాక కానీ, పిఠాపురం నియోజకవర్గాల నుంచి నిలబడే అవకాశం కనబడుతోంది అన్నట్లుగా వినబడుతున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండబోతోంది? అంటే ఒకటి ఈస్ట్ వెస్ట్ లో సామాజిక వర్గ పరంగా చాలా బలమైన సామాజిక వర్గంగా అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గానికి ఆయనకు చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈస్ట్ వెస్ట్ లో పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. పిఠాపురం ఒకటి ఖాళీ ఉంది. మరోవైపున వెస్ట్ గోదావరికి వచ్చినట్లయితే ఏలూరు, ఈ 2 చోట్ల పోటీ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. మరోవైపున ఉత్తరాంధ్రలో జనసేనకి హుదూద్ ఎఫెక్ట్ కానీ ఆ టైంలో వాళ్ళు కొంచెం ఎక్కువగా ప్రచారం చేయడం కానీ, తర్వాత తిత్లీ తుఫాన్ ఎఫెక్ట్ టైంలో కానీ అక్కడికి వెళ్ళి పరామర్శించడం కానీ, వీటన్నిటికంటే ఎక్కువగా ఉద్దానం ఇష్యూని తెరపైకి రావడం కానీ, లేకుంటే పై స్థాయి నుంచి డాక్యుమెంట్ రప్పించడం ఫారం నుంచి చంద్రబాబుతో దానికి సంబంధించి పదే భేటీ కావడం, ఇలాంటివన్నీ ఉత్తరాంధ్రలో కాస్త పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెంచాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉంది. ఒకవేళ అది కానీ కన్ఫర్మ్ చేసుకుంటే గాజువాక నుంచి ఆయన పోటీ చేయడానికి రంగం సిద్ధం అవుతుంది. సో ఉత్తరాంధ్ర తప్పితే ఈస్ట్ వెస్ట్ లోనే పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖచ్చితం. నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు, గాజువాక, పిఠాపురం లాంటివి పేరు బయటకు వచ్చినప్పటికీ తుది నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. మరి 10 రోజుల్లోనే బహుశా 14వ తారీఖున దాన్ని అనౌన్స్ చేయొచ్చు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి.